ఏంటమ్మా ఇలా జరిగింది? అది అర్థం కావటం లేదురా. పల్లవి ఖచ్చితంగా ఇలాంటి పని చేసుండదు. అది చాలా మంచి పిల్ల. ఎవరో కావాలని కుట్ర చేస్తున్నారు. అమ్మ లక్ష్మీదేవి, నా మనవరాల్ని ఈ గంట నుంచి నువ్వే కట్టిక్కించాలి. ఆ నగలు దొరికేలా చెయ్యి. అది నిర్దోషని అందరికీ నిరూపణ అయ్యేలా చెయ్యి. ఇంతకీ మహారాణి నగలకి మెరుగు పెట్టేవాడిని తీసుకొస్తుందో లేక అట్నుంచి అటే జంప్ అయిపోతుందో? కూడా మా తమ్ముడు కూడా వెళ్ళాడు కదా, ఎలా జంప్ అయిపోతుంది? జుట్టు పట్టుకొని లాక్కొని వస్తాడు. చూద్దాం. తనని సపోర్ట్ చేస్తూ తను ఈ పని చేయలేదని చెప్పి తను కూడా వెళ్ళాడు కదా. ఆ నగలు నా చేతికి రావాలి, లేదంటే దాన్ని వదిలిపెట్టను. పల్లవి, ఏమైందమ్మా? వాడు దొరికాడా? చెప్పు ఫ్రెండు, నగలు దొరికాయా? వాడేగా తీసింది. మాట్లాడవేంటి? నగలేమయ్యాయి? నగలేమయ్యాయో తెలియలేదమ్మా. ఆ మెరుగు పెట్టేవాడు ఇంటికి వెళ్తే ఇంటికి తాళం వేసింది. వాడు అక్కడి నుంచి పారిపోయాడు. మెరుగు పెట్టడానికి వచ్చిన వాడు నాకు తెలుసు అన్నావు, చాలా మంచోడు అన్నావు. గిల్ట్ నగలు వచ్చాయి ఏంటి అంటే వాడే తీసుంటాడేమో, వాడిని పట్టుకొస్తాను, నగలు తీసుకొస్తాను అన్నావు. ఇప్పుడు వాడు పారిపోయాడు అంటున్నారు. ఇప్పుడేం చెప్తావు? ఏంటండి అది? పూజా సమయానికల్లా నగలొస్తాయని అంత కాన్ఫిడెంట్ గా చెప్తుందేంటి? ఏంటి కాన్ఫిడెంటు? పోలీసుల్ని పిలిచి ఇప్పుడే ఎక్కడ అరెస్ట్ చేయిస్తామో అని ఏదో మాయ చేయడానికి అలా మాట్లాడుతున్నట్టుందే. అయినా మనం బంగారం మొక్కల్లో ఉన్న కుండీలో దాచేశాం కదా. చెప్పవే, ఇంకా అరిచి చెప్పు. నిన్ను అది కాదే, నగలు ఇక్కడే ఉన్నాయి కదా. వాడు మనం కుమ్మక్కైన విషయం, నగలు మనకిచ్చేసి మనం అక్కడ దాచిన విషయం మూడో కంటికి కూడా తెలియదు కదా. కానీ అంత ఖచ్చితంగా నగలు పూజ సమయానికి వస్తాయని అదెలా చెప్తుంది? చెప్తున్నాను కదా, ఏదో బిల్డప్ డైలాగులు కొడుతుంది అని. పూజ సమయానికి నగలొస్తాయని పల్లవి అంత ఖచ్చితంగా ఎలా చెప్తుందిరా? ఒకవేళ తనకేమైనా క్లూ దొరికిందేమోనానమ్మా. క్లూ దొరుకుంటే కనుక ఆ విషయం చెప్పేవాళ్ళు కదరా. వీళ్ళు వెళ్ళేసరికి ఆ నగలు మెరుగు పెట్టడానికి వచ్చినవాడు ఇంట్లో లేకుండా తాళా వేసుకుని పారిపోయాడని చరణ్ చెప్తున్నాడు కదా. మరి ఎలా ఈ అమ్మాయికి ఎంత ధైర్యం వచ్చింది? పల్లవి అంత కాన్ఫిడెంట్ గా చెప్తుందంటే దాని మాటల్ని కొట్టి పారేయడానికి వీల్లేదు. నగలు మన దగ్గరుంటే అదెలా తీసుకొస్తుంది మమ్మీ? ఎలా తెస్తుంది, ఏం చేస్తుంది అని చెప్పలేం బేబీ. దానికంతా తల్లి పోలికే. గుండమ్మ కూడా అంతే. గుండమ్మ ఇరుక్కుపోయింది, ఇక దానికున్న అన్ని దారులు మూసుకుపోయాయని అనుకునేదాన్ని. కానీ చాలాసార్లు తెలివిగా ఆ ప్రాబ్లం నుంచి బయటపడ్డం నాకు తెలుసు. దాని కూతురిగా దాని తెలివితేటలే దీనికి వచ్చాయి.
అంటే ఆ నగలు మన దగ్గరున్నాయన్న విషయం దానికేమైనా డౌట్ వచ్చిందా? ఎలా వస్తుంది? మరి ఎందుకు అలా మాట్లాడుతుంది? పోనీ ఎందుకైనా మంచిది ఆ నగల్ని అక్కడి నుంచి ఇంకెక్కడికైనా మార్చేద్దామా? ఇప్పుడు అలా చేస్తే మనం దొరికిపోతాం. చూద్దాం అసలేం చేస్తుందో. చరణ్, ఒకసారి పంతులు గారికి ఫోన్ చేయి. అవసరం లేదయ్యా, వచ్చేసాను. నమస్కారం ప్రసాద్ గారు. పంతులు గారు, పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాం. అన్నీ ఉన్నాయో లేవో ఒకసారి చూసుకోండి. అలాగేనమ్మా. పంతులు గారు కూడా వచ్చేశారు. ఇప్పుడు పూజ స్టార్ట్ చేస్తే నగలు ఎలా వస్తాయి? పంతులు గారు చూసారా, పూజకు కావాల్సినవన్నీ ఉన్నాయా? పూజకి కావాల్సినవేంటో ఆయన చూసుకుంటారు. ముందు నగల సంగతి తెలుసు. పూజ టైంకి నగలొస్తాయని పల్లవి చెప్పింది కదండి. ఎక్కడి నుంచి వస్తాయంట? ఆ నగలేవైనా తన దగ్గరున్నాయా? మీ దగ్గరున్నాయా?